ఆహ్, మన వ్యక్తిగత జీవితంలో మన అవసరతల కోసం లేకపోతే మన జీవితంలో అనేక సమస్యలు వాటన్నిటిలోంచి విడుదల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యంలో చాలా మాటలు, దేవుడి వాగ్దానాలు ప్రార్థన వైపుకు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. సో, ఆ ప్రార్థన చేయటానికి దేవుడు చెప్పిన లేకపోతే దేవుడిచ్చిన వాగ్దానాలు మన ముందు పుషప్ చేస్తాయి. మనలో ఆ నమ్మకాన్ని కలుగజేస్తాయి. ఆహ్, దేవుడు ఆ మాటలు గాని చెప్పకపోతే ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గరికి మనం సహాయం కోసం వెళ్తున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గాని, లేకపోతే ఆ వ్యక్తి సహాయం చేస్తాడన్న విషయం గాని మనకి తెలియకపోతే, ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి మన అవసరతలేమి చెప్పలేం. సో, దేవుడి వాక్యంలోంచి దేవుడిచ్చిన అంటే దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఆయన దగ్గరికెళ్ళి, ఆయన దగ్గర సహాయం పొందడం కోసం, అడగడం కోసం అవి మనల్ని ప్రేరేపిస్తుంటాయి. దాంట్లో మొట్టమొదటిది ఎస్పెషల్లీ ప్రార్థించటానికి మనల్ని బాగా ప్రేరేపించే మాట, మనం గుర్తు చేసుకొని ప్రతి విషయం కోసం ప్రార్థించే మాటేంటంటే, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తానని. ఈ మాటని మనం కోట్ చేస్తూ, లేకపోతే ఈ మాటని మనం గుర్తు చేసుకుంటూ ఆహ్, చాలా నమ్మకంతో మనం ప్రార్థన చేస్తాం. అలాగే ప్రార్థన గురించి చాలా దేవుని వాక్యాలుంటాయి. ఆయనకు ప్రార్థించే వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అంతేకాదు, ఈ కోవకు చెందిన కొన్ని మాటలేంటంటే ఆహ్, మత్తయి సువార్త 6 అధ్యాయంలో మత్తయి సువార్త 7 అధ్యాయం 7 వచనం. ఇది చాలా అంటే మనల్ని ప్రార్థనకి చాలా ఎక్కువ ప్రేరేపిస్తది. లేకపోతే దేవుడి దగ్గరికెళ్ళి చాలా సంతోషంగా ప్రార్థించడానికి ఉపయోగపడే మాటేంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాట. సో, మనం ప్రభువా నువ్వు అడగమన్నావు కదా! నువ్వు వెతకమన్నావు కదా! నువ్వు తట్టమన్నావు కదా! సో, నీ మాట చొప్పున నేను అడుగుతున్నాను. అంటే ఈ మాట మనం ప్రార్థనలో కోట్ చేయకపోవచ్చు గానీ, మన హృదయంలో ఇది ఆల్రెడీ ఉంటది. దేవుడు అడిగితే ఇస్తానని చెప్పాడు. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెతుకు ప్రతి వాడికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును. సో, ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటాం. చాలా సార్లు ఆ పేద విధవరాలు గురించి కూడా గుర్తు చేసుకుంటాం. లూకా సువార్త 18 అధ్యాయం 1-8 వచనాలు. మీరు విసుకక నిత్యం ప్రార్థన చేయుటకై అని మొదలుపెడతాడు యేసు ప్రభు. సో, ఆ పేద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికెళ్ళి మాటికి అడుగుతున్నప్పుడు, సో, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆ మాటికి అడుగుతున్నందుకైనా సరే న్యాయం తీరుస్తాడు కాబట్టి, దేవుడు కూడా న్యాయాధిపతి కాబట్టి ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అంటే నువ్వు అడిగేదాన్ని ఆయన ఇస్తాడు. నువ్వు పొందుకుంటావు. అని ఈ మాటలన్నీ కూడా యేసుప్రభు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రార్థన వైపుకు మనల్ని నడిపిస్తూ ఉంటాడనమాట. మనం కూడా వీటిలన్నిటిని ఉపయోగించుకొని మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, లేకపోతే మన కుటుంబ జీవితంలో చాలా సార్లు చాలా సమస్యలొచ్చినప్పుడు, అవన్నీ తీవ్రతరంగా ఉన్నప్పుడు, లేకపోతే వాటికి ఒక సొల్యూషన్ దొరకదు, అమ్మో! ఏమవుతదో, ఏం జరుగుతదో అన్నప్పుడు వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ, దేవుడు చెప్పిన లేకపోతే ఆహ్, ఆ పారబుల్స్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ, ధైర్యంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో కూడా ఉంటది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలెను గదా అని ఉంటది. సో, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటది ఈ మాట కూడా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలెను కదా! అంటే ప్రార్థించక ముందే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఆయన అడిగేదాన్ని ఇస్తాడని నమ్మాలి కదా! ఫలాన్ని దయచేస్తాడని నమ్మాలి కదా! అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, ఈ మాటలన్నీ కూడా మనల్ని చాలా బలోపేతం చేస్తూ ఉంటాయి ప్రార్థనకెళ్ళే ముందు. ఆహ్, ఎస్పెషల్లీ మత్తయి సువార్త 7 అధ్యాయం 7 వచనంలో ఉన్న అడుగుడి మీకు ఇవ్వబడును అనే ఈ మాట, ఇది యేసుప్రభు ఈ మాట చెప్పకముందు మత్తయి సువార్త 6 అధ్యాయంలో ఒక మాట ఒకసారి చదువుదాం అది.
మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎక్కడి నుంచి ఉంటుందంటే 26వ వచనం నుంచి 34వ వచనం వరకు ఒకసారి చూస్తే ఆకాశ పక్షులు చూడండి, అవి కొట్టలో కూర్చుకొని ఆకాశ పక్షుల గురించి. అడవి పువ్వులు చూడండి, అవి కష్టపడవు, పడుకోవు, కానీ వాటిని పోషిస్తున్న దేవుడు. వీటి సౌందర్యాన్ని వీటిని అలంకరిస్తున్న దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటాడు. కాబట్టి మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్తూ ఉంటాడు దేవుడు. సో అది చేసినప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడతాయి అని ఉంటది. సో దీన్ని కూడా మనం గుర్తు చేసుకుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఇవన్నీ కూడా ఇవ్వడం, మనకి ప్రొవైడ్ చేయడం మీద ఇవన్నిటిని మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు మనం ఈ అడుగుడి మీకు ఇవ్వడం అనే మాటకి చిన్న కౌంటర్, అంటే దీనికి రివర్స్ లో ఉన్నట్టు ఉంటది. ఏంటంటే 6వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట, మీరు అడగక ముందే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియనని కూడా ఉంటది. మీరు అడగక ముందే ఆయనకి తెలుసు అని 6:8లో ఉంటది. 7:7కి వచ్చేసరికి అడుగుడి మీకు ఇవ్వడం ఉంటది. సో దీన్ని సపోర్ట్ చేస్తూనే 6వ అధ్యాయం 28 నుంచి చూస్తే ఆకాశ పక్షులు లేకపోతే అడవి పువ్వుల్ని కంపేర్ చేస్తూ, వాటన్నిటిని పోషించిన అలంకరించిన దేవుడు మీకు ఇవన్నీ కావాలని తెలుసు, కాబట్టి మొట్టమొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని ఉంటది. ఈ అడగడం దగ్గరికి వచ్చేసరికి ఇది కొంచెం రివర్స్ లో ఉన్నట్టు ఉంటది అనమాట. అంటే దేవుడు అడగమంటున్నాడు, కానీ ఏం అడగాలో కూడా జ్ఞానం కలిగి అడగాలనేది దేవుడికి ఉద్దేశం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు ఏం చెప్తున్నాడంటే అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది అని. సో ఇది చాలా పాపులర్, లేకపోతే చాలా ఎక్కువ మనం ఉపయోగించే దేవుని వాక్యం అన్నమాట. సో మన వ్యక్తిగత జీవితాల్లో అడగడం, వెతకడం, తట్టడం ప్రతి దినం జరుగుతూనే ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళి మన జీవితంలో కావాల్సిన అనేక వాటి కోసం ఉదయం లేచిన వెంటనే మనం మొట్టమొదటి ఏం చెప్తామంటే, మా రాకపోకల్లో తోడుగా నడిపించండి ప్రభువా, మా పనులన్నిట్లో మీరు సహాయం దయచేయండి. మేము బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఆఫీసులో అప్పుడు, లేకపోతే ఇంకొకటి పిల్లల గురించి, వాటి గురించి అడుగుతూనే ఉంటాం. కానీ ఈ అడగడం, వెతకడం, తట్టడం మత్తయి సువార్త 7:7లో చెప్తున్నప్పుడు దాని కాంటెక్స్ట్ ఏమి ఉండదు, దానికి సంబంధించి ఏమి మాట ముందు వెనక ఏమి ఉండదు. జస్ట్ అడగండి మీకు ఇవ్వండి అని అక్కడ ఉంటది. కానీ ఇదే మాట లూకా సువార్తలో కూడా ఉంటది. దాన్ని ఒకసారి మనం అందరం గమనించాలని నా ఉద్దేశం. ఇప్పటివరకు చెప్పిందంతా చిన్న ఉపోద్ఘాతం ఏంటంటే, అడగండి మీకు ఇవ్వండి, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీవ్వండి అనే దేవుడు వాక్యాన్ని మనం ఉపయోగించుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. కాకపోతే దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థం కావాలన్న ఒక్క ఆలోచనతో నేను ఇదంతా ముందు చెప్పాను అనమాట. ఇదే మాటని యేసుప్రభు చెప్పిన మాటని లూకా సువార్తలో కూడా అది నోటే ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 10 చూస్తే ఈ కాంటెక్స్ట్, అంటే దేవుడు ఏదైనా, యేసుప్రభు ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు దాని ముందు వెనుక ఏదో ఒక పారబుల్ చెప్తాడు, లేకపోతే దాన్ని అడ్రస్ చేస్తూ, దాన్ని లింకప్ చేస్తూ ఒక దాని గురించి మాట్లాడతాడు. కాబట్టి దాంట్లోంచి ఈ మాటను తీసుకొచ్చాడు. కాబట్టి అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థం అవుతుంది. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి కానీ చదివితే, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రెట్టులు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అని ఒక పారబుల్ చెప్పాడు. ఒక జరిగిన సంఘటన, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ యేసుప్రభు ముందు వాళ్ళకి బోధించాడు. ఏంటంటే సరిగా అర్థం కావాలంటే, యుగంధర్ బ్రదర్ ఉన్నాడు, అరుణ్ బ్రదర్ ఉన్నారు అక్కడ. సో నేను యుగంధర్ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ని, నేను అరుణ్ బ్రదర్ ఎవరో నాకు తెలియదు.
యుగంధర్ బ్రదరే నా ఫ్రెండ్. నేను ఊరి నుంచి యుగంధర్ బ్రదర్ దగ్గరికి వస్తున్నప్పుడు, యుగంధర్ బ్రదర్ దగ్గర నాకివ్వడానికి ఆయన దగ్గర ఏం లేవు. నైట్ అయిపోయింది. అప్పుడు యుగంధర్ బ్రదర్ ఏం చేస్తున్నారంటే, అరుణ్ బ్రదర్ దగ్గరికెళ్ళి ఆయన తలుపు కొట్టి, ఆయన లేపుతున్నప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మళ్ళా. మాటిమాటికి ఏం చెప్తున్నారు ఇప్పుడు యుగంధర్ బ్రదరు, నా స్నేహితుడు ఒకడు వస్తున్నాడు, తనకివ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. దయచేసి కొన్ని రొట్టెలుంటే ఇవ్వు అని అరుణ్ బ్రదర్‌ని అడుగుతున్నాడు ఆయన. అడుగుతున్నప్పుడు మాటిమాటికి అంటే అరుణ్ బ్రదర్ లేచి మా పిల్లలు పడుకున్నారు, ఇప్పుడేంటి వచ్చావు డిస్టర్బెన్స్ అని అని అనడు. ఒకవేళ అలా అనిపించినా యుగంధర్ బ్రదర్ మాటిమాటికి అడగడం బట్టి అయినా సరే ఆ రొట్టెలు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. యుగంధర్ బ్రదర్‌కి నాకు అరుణ్ బ్రదర్‌కి నాకు ఏ సంబంధం లేదు. యుగంధర్ బ్రదర్‌కి నాకు మాత్రమే సంబంధం. కానీ నన్ను బట్టి యుగంధర్ బ్రదర్ అరుణ్ దగ్గరికెళ్ళి మాటిమాటికి అడుగుతున్నాడు. నా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు. తనకివ్వడానికి ఏమీ లేదు. ఆకలితో వస్తా ఉంటాడు. తనకి పెట్టడానికి ఏదో ఒకటి నాకివ్వు అని. సో, అలా అడగడం బట్టి మాటిమాటికి వెళ్లి అడగడం బట్టి అరుణ్ ఎన్నో కొన్ని రొట్టెలు యుగంధర్‌కిస్తే యుగంధర్ నాకిచ్చి నా ఆకలిని తీర్చాడన్నమాట. తీరుస్తాడు. ఈ కాంటెక్స్ట్ చెప్తూ 9వ వచనంలో ఇలా చెప్తున్నాడు యేసుప్రభు. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్తున్నాను. సో ఇక్కడ యేసు ప్రభు యొక్క హృదయం ఏంటంటే, ఆ అడగడం, వెతకడం, తట్టడం కేవలం నీ వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే కాదు. ఇతరుల కోసం, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల క్షేమాభివృద్ధి కోసం, ఇతరుల విడుదల కోసం, లేకపోతే ఇతరుల ఆకలి వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం, ఇతరుల లోటు తీర్చడం కోసం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మాటిమాటికి అడిగే వ్యక్తిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని వెతికే వ్యక్తిగా ఉండాలి. వాళ్ళ సమస్య ఎందుకంటే వాళ్ళ జీవితంలో మూసుకుపోయిన తలుపులన్నీ తెరవబడే వరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు గోజాడే వ్యక్తిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇతరుల కోసం, ఎందుకంటే పైన కాంటెక్స్ట్ ప్రకారం యేసు ప్రభువుని తెలియని వ్యక్తులు వాళ్ళ జీవితాలకి వాళ్ళు ఎలా ప్రార్థన చేసుకుంటారు? వాళ్ళ పక్షాన ఎవరు ప్రార్థన చేయగలుగుతారు? ఎందుకంటే నాకు యేసు ప్రభు గురించి తెలియనప్పుడు, తెలిసిన వ్యక్తి నా స్నేహితుడైనప్పుడు నా పక్షంగా తను వెళ్ళి, ప్రభువా నా స్నేహితుడి జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో నువ్వు కలుగు చేసుకో ప్రభువా, తను ఆశీర్వదించు, తను స్వస్థపరచు, తను విడుదల చేయి అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగే వాళ్ళ కోసం, దేవుని యొక్క చిత్తాన్ని గురించి వెతికే వాళ్ళ గురించి, నా జీవితంలో అంటే అవతల వ్యక్తుల జీవితంలో మూసుకుపోయిన ఆశీర్వాదాల కోసం, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడాలని దేవుని సన్నిధికి వెళ్ళి మాటికి ఆయన ద్వారాన్ని లేకపోతే ఆయన తలుపులు తట్టేవారిని వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు అనేది ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ఇది ఇంకా కరెక్ట్ గా అర్థం కావాలంటే కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ మా చిన్నోడికి ఫీవర్ వచ్చిందనమాట. ఫీవర్ వచ్చినప్పుడు నైట్ అది బాగా ఎక్కువైపోయింది. సో మధ్యాహ్నం వేయాల్సింది మేము పర్వాలేదు తగ్గిపోతుంది అనుకుంటూ అలా ఉండి నైట్ వరకు వచ్చేసరికి నైట్ నిద్రలో చాలా ఎక్కువైపోయింది అనమాట. అపోలో ఫార్మసీ 24/7 షాప్ కొంచెం దూరంలో ఉంది. మా దగ్గరలో ఉన్న షాపులన్నీ కూడా 10-11 కల్లా క్లోజ్ అయిపోతాయి. సో వీడికి బాగా ఎక్కువ నోట్ అయింది, ఫీవర్ అయిందంటే ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయింది అనమాట నైట్. సో నేను ఏం చేశానంటే ఆ 24/7 ఆ షాప్ కి అక్కడికి వెళ్తే, వాళ్ళు 24/7 అంటారు కానీ వాళ్ళు కూడా 12 గంటలకి గ్రిల్ గేట్లు వేసి బయట అన్ని వేసేసి షట్టర్లు ఆఫ్ క్లోజ్ చేసి లోపల పడుకుంటారు. నేను వెళ్ళేసరికి కూడా అలాగే అయింది. నేను 1-1:15కి వెళ్ళాను. ఆ డోర్లు లాక్ చేసి ఉన్నాయి, గ్రిల్ గేట్ వేసి ఉంది. కాకపోతే లోపల ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. నేను ఫస్ట్ గట్టిగా పిలిచాను, భయ్యా తలుపుతీ అని పిలిచాను అనమాట. భయ్యా ఎవరైనా ఉన్నారా అని. ఎవరు పలకట్లేదు. ఈ గ్రిల్ ఆ గేట్ లోంచి ఆ గ్లాస్ డోర్ ని ఇలా లోపలికంటే చేయి పెట్టి దాన్ని కొడుతున్నాను. కొడుతుంటే అప్పుడు కూడా తీయట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ సౌండ్ సరిపోవట్లేదు అనమాట. ఏదో చిన్న కరపలు తీసుకొచ్చి దాన్ని కొడుతున్నాను గ్లాస్ డోర్ ని. ఆ సౌండ్ వాళ్ళకి సరిపోవట్లేదు. ఇంకా ఫైనల్ గా ఏం చేశానంటే బయట గ్రిల్ గేట్ ని దబ్బ ఊపుతున్నాను అనమాట. దానికి ఉన్న తాళాన్ని
అది గ్రిల్‌కి కొడుతూ చాలా గట్టి సౌండ్ చేస్తూ గోల గోల చేస్తున్నాననమాట. చేసి పిలుస్తున్నాను గట్టిగా. అప్పుడు నిద్రలోంచి లేచాడు లోపల నుంచి కుర్రోడొచ్చి, ఏంటి సార్, ఏంటి సార్ అంటే, ఇలా ఇలా నాకొక మెడిసిన్ కావాలి. చిన్న పిల్లోడు ఏజ్ ఇంత, ఏజ్ ఇంత అంటే ఒక మెడిసిన్ ఇచ్చాడు తీసుకొనొచ్చాను. సో, నేను అక్కడికెళ్ళిన వెంటనే, అడిగిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నేనొచ్చేయొచ్చు. కానీ నేను రాను. ఎందుకంటే నాకు కావాల్సింది మెడిసిన్. ఎందుకంటే అక్కడ బాగుంది, సఫర్ అవుతుంది నా పిల్లోడు కాబట్టి, ఎలాగైనా నేను ఆ మెడిసిన్ పట్టుకొని తిరిగి ఇంటికి రావాలి. ఎందుకంటే నా పిల్లోడు చాలా శ్రమలో, బాధలో ఉన్నాడు కాబట్టి. దానికి నేనేం చేశానంటే, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాననమాట. పిలిచాను, చిన్న కర్రపుల్ల పెట్టి దాన్ని పొడిచాను. చివరగా గ్రిల్ గేట్‌ని పట్టుకొని గట్టిగా ఊపి, సౌండ్ చేసి, అవతల వ్యక్తి రెస్పాండ్ అయ్యేటట్టు నా ప్రయత్నం అంతా చేశాను. సో, మొత్తానికి నేను దాన్ని పొందుకున్నాను. దాన్ని సంపాదించాను మెడిసిన్. తీసుకొచ్చాను. నా పిల్లోడికేసాను. ఇదే ఆ పక్కింటి పిల్లలో, లేకపోతే ఎదురింటి పిల్లల గురించో ఎవరైనా అడిగారనుకోండి, అదే 1 గంటకి ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ పిలిచి, మా వోడికి ఇలా ఫీవరొస్తుంది, అర్జెంట్‌గా మెడిసిన్ కావాలంటే, ఓకే. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక నార్మల్ పర్సన్‌గా జనరల్‌గా చెప్పాలంటే జస్ట్ సలహా ఇచ్చి వదిలిపెట్టేసి ఎళ్ళిపోతాం. అక్కడ ఆ దూరంలో 24/7 అపోలో షాప్ ఉందండి, ఎళ్ళండి అని చెప్తాం. ఒకవేళ మీ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉందంటే, మా దగ్గర లేదు, అయ్యో! ఉంటే ఇద్దును అంటాను తప్ప, నేనెళ్ళి ఆ 1 టైంకి నేనెళ్ళిపోయి, ఆ కారేసుకొని దూరంగా ఎళ్ళి, నేను నా కొడుకు కోసం ఎలాగైతే చేశానో, ఎదుటి వ్యక్తుల కోసం నేను అలా చేయను. కానీ దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, అలా ఉండాలనేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అదే, అదే జరిగిందిక్కడ. వేరే వ్యక్తి కోసం ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గరికెళ్ళి మాటి మాటికి, మాటి మాటికి, మాటి మాటికి సిగ్గు విడిచి అడుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి ఆ వ్యక్తి లేచి తనకు కావాల్సిందని ఇచ్చాడన్నమాట. సో, ఇదంతా ఏంటంటే, ఈ అడగడం, వెతకడం, లేకపోతే తట్టడం అనేది ఒక పెర్సిస్టెంట్ ప్రేయర్. అంటే పట్టు వదలకుండా ఎలాంటి పరిస్థితులొస్తున్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులొస్తున్నా, ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే, వదలకుండా చేసే ప్రార్థన గురించి చెప్పబడిన మాటలివి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని. పట్టు వదలకుండా ఒక దాన్ని సంపాదించడం కోసం, పట్టు వదలకుండా ఒక దాని కోసం ప్రార్థన చేయడం, దేవుని దగ్గర కూర్చుని విజ్ఞాపన చేయడం. చాలా సార్లు చాలా పట్టుదలతో మన వ్యక్తిగత జీవితం కోసం, లేకపోతే మన కుటుంబ జీవితం కోసం, మన అవసరతల కోసం దేవుడి దగ్గర చాలా పట్టుదలతో కూర్చొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉపవాసాలుంటాం. దేవుని చిత్తం మన జీవితంలో ఏంటో తెలుసుకోవడానికి, చాలా పొందుకోవడానికి చేస్తూ ఉంటాం. కానీ ఇతర వ్యక్తుల కోసం ఆ తీవ్రత కలిగి ఉండాలి. అలాంటి తీవ్రత మన వ్యక్తిగత జీవితాల కోసం మనం ఎలాంటి తీవ్రత కలిగి ఉంటామో, అలాంటి తీవ్రత ఇతరుల కోసం కూడా కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పిల్లలుగా మనం చాలా సార్లు అనుకోండి, ఈ లోకానికి మనం ఉప్పు, వెలుగు, లేకపోతే రాజులైన యాజక సమూహం ఎవరి కోసం యాజకత్వం చేయడానికి? యేసుప్రభు ఎలాగైతే నిరంతరం మన కోసం యాజకత్వం చేస్తున్నాడో, తండ్రి కుడిపార్శ్వ నుండి మన కోసం ఎలాగైతే విజ్ఞాపన చేస్తున్నాడో, ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చే వ్యక్తులుగా మనం ఇక్కడుండి మనుషులందరి కోసం యాజకత్వం చేయాలి. అంతే, మనుషుల పక్షంగా యాజకత్వం, మనుషుల పక్షంగా విజ్ఞాపన చేయాలి. ఆ వదలక పట్టుదలతో చేసే ప్రార్థన ఇతరుల జీవితాలు ఆశీర్వదింపబడాలని, ఇతరుల జీవితాలు బాగోవాలని భూమి మీద వ్యక్తుల కోసం, ఇతర వ్యక్తుల కోసం యాజకత్వం చేయడం, లేకపోతే వాళ్ళ కోసం విజ్ఞాపన చేయడానికి దేవుడు మనల్ని ఉంచుకున్నాడు. దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యేసుప్రభు పరలోకంలో ఉంటుంటే అదే పని మనం భూమి మీద ఉండి ఆయన నామంలో విజ్ఞాపన చేసే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని ఆశ. అందుకనే ఈ ఎగ్జాంపుల్ యేసుప్రభు చెప్తున్నాడు అన్నమాట. యేసుప్రభు అంటే ఎవరో తెలియని వ్యక్తులు, దేవుడు అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు, వారి జీవితాలు ఎలా ఆశీర్వదింపబడతాయి, వాళ్ళు ఎలా విడుదల పొందుతారు, వాళ్ళు ఎలా స్వస్థత పొందుతారు, ఎలా వాళ్ళ జీవితాలు బాగుంటాయి మనం ప్రార్థన చేయకపోతే. ఆ రిఫరెన్స్ నాకు మర్చిపోయాను కానీ, ఒక వ్యక్తి తన జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నట్లు విలపించమని, రోధించమని ఉంటది దేవుని వాక్యం. ఎవరి కోసం? ఇతరుల కోసం. చాలా సార్లు మన అవసరతల కోసం మనం బాధపడుతూ ఉంటాం, మన అవసరతల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కృప ఏంటంటే, ఉదయవేళ 5:30కి లేచి
అనేక మంది కోసం ప్రార్థన చేయడానికి, దేవుడెవరో తెలియని మనుషుల కోసం, అంటే బయట వాళ్ళకి గురించే కాదు, సంఘంలోని వ్యక్తుల గురించి అయినా సరే, సంఘంలోని వ్యక్తులు ఇతరుల అవసరతలు. ఎందుకంటే మనం దేవుని శరీరంలో అందరూ అవయవాలు కాబట్టి, ఒక అవయవం శ్రమ పాలైతే అందరూ దాంతో పాటు శ్రమ నొందాలనేది మొదటి కొరింథీలో ఉంటది. సో ఇతరుల కష్టాల్లో, ఇతరుల శ్రమల్లో పాలుభాగస్తులు అవ్వడం, ఏమీ చేయలేకపోవచ్చు మనం. మాట సహాయం, లేకపోతే ఆర్థిక సహాయం, వాళ్ళ కార్యాల్లో, వాళ్ళ పనుల్లో మనం పాలుపంపులు పొందలేకపోవచ్చు. మనకి ఆ స్కోప్ కూడా లేకపోవచ్చు, మనకు అవకాశం లేకపోవచ్చు. కానీ వాళ్ళందరి కోసం మనం ప్రార్థించగలుగుతాం, వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేయగలుగుతాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళందరి కోసం దేవుడిచ్చిన వాగ్దానాలన్నింటినీ అడిగి, వాటిని దేవుడికి గుర్తు చేస్తూ, దేవుని యొక్క చిత్తం వాళ్ళ జీవితాల్లో ఏంటో అది తెలుసుకుని, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాద ద్వారాలు తెరవబడేంత వరకు కూడా ఆయన సన్నిధిలో ఉండి మనం దేవుని యొక్క ద్వారాన్ని తడతా ఉండగలం. అది మనకి దేవుడిచ్చిన మహాకృప అన్నమాట. అబ్రహాం దగ్గరికి వెళ్ళి దేవదూతలు నశించిపోతున్న సొదొమ గొమొర్రాని గురించి, ఆ పట్టణం గురించి తెలుపుతున్నప్పుడు, అబ్రహాం ఏమీ అక్కడ జీవించట్లేదు, లోతు అక్కడ ఉన్నాడు. అబ్రహాం కనాన్లో ఉన్నాడు. అబ్రహాంకి ఏం పట్టింది? లోతు అయితే విన్నాడు, దేవదూత చెప్పినట్టు తన ఫ్యామిలీ అంతటిని పట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు తప్ప, అయ్యో ఇంతకాలం నేను ఇక్కడ ఉన్నాను, నా ప్రజలు ఎలా నశించిపోతున్నారు, ఆ చుట్టుపక్కల ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల పాటు ఆ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఈ వెనకింటోళ్ళు అని ఏం ఆలోచించలేదు. వాళ్ళు ఎలాగా నాశనం అయిపోతాను, జస్ట్ ఫ్యామిలీని పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఏ సంబంధం లేని అబ్రహాము, దేవా అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? ఒకవేళ 5 తగ్గితే నాశనం చేయకుండా ఉంటావా? ఇంకొక 5 తగ్గితే అని దేవుడితో బేరాలు ఆడుతూ ఉంటాడు. అబ్రహాంకి ఏం పట్టింది అక్కడ? ఒక విషయాన్ని తెలుసుకున్నాడు, కానీ దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి, దేవుని హృదయం కలిగిన వ్యక్తి, దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించగలిగిన వ్యక్తి కాబట్టి ప్రజలు నాశనం అయిపోవడం అబ్రహాంకి ఇష్టం లేక దేవుని ముందుకెళ్ళి అడుగుతున్నాడు. బేరం ఆడుతుంటాడు. 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, ఒకవేళ 10 మంది ఉంటే దాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని దేవుడి దగ్గర కూర్చుని దేవుడి దగ్గర నుండి విజ్ఞాపన చేస్తుంటాడు. దేవుడిని బ్రతిమలాడుతూ ఉంటాడు. అసలు ఈ అడుగుడి లేకపోతే వెతుకుడి అన్నదానికి ఇంకొక పర్యాయం పదం కూడా ఉంది, టు బెగ్. అంటే లిటరల్ గా అడగడం అన్నమాట. అవతలి వ్యక్తి యొక్క అథారిటీని గుర్తించి, అంటే ఎవరినైతే అడుగుతున్నామో ఆయన యొక్క అథారిటీని గుర్తించి ఆయన మాత్రమే చేయగలడని ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం, టు బెగ్. ఒక రకంగా అడుక్కోవడం. అంటే నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభువా, నువ్వు మాత్రమే చేయని, మన వ్యక్తిగత జీవితం కోసం, మన వ్యక్తిగత అవసరాల కోసం కాదు, ఇతరుల గురించి. దేవా ఆ వ్యక్తి జీవితంలో నువ్వు కలుగు చేసుకోవాలని, రక్షించు, వాళ్ళని నాశనం అయిపోతున్నారు, వాళ్ళని స్వస్థపరచు, వాళ్ళ జీవితాల్లో కలుగు చేసుకో, వాళ్ళ ఆశీర్వాదాల్లోకి నడిపించు, వాళ్ళ జీవితాల్లోకి నెమ్మది అని మొరపెట్టే వ్యక్తులుగా ఉండాలి. సో ఈ అడగడం, వెతకడం, తట్టడం అనేది కేవలం మన సొంత అవసరతల కోసం, లేకపోతే మన సొంత కుటుంబ జీవితం కోసం కాదు, ఇతర వ్యక్తుల కోసం అలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడో పరలోకంలో ఈ భూమి మీద ఆయనలాగా చేయటానికి దేవుడు మనల్ని ఇక్కడ నియమించుకున్నాడు, ఇతరుల కోసం విజ్ఞాపన చేయడానికి. వారి జీవితాల్లో దేవుడు కలుగు చేసుకునేంత వరకు, వాళ్ళ జీవితాలు విడిపించబడేంత వరకు మన గురించి మనం ఎంత ఆలోచిస్తామో, మన గురించి ఎంత మనం తీక్షణమైన ప్రార్థన చేస్తామో, ఇతరుల కోసం కూడా అలాంటి ప్రార్థన చేసేవాళ్ళుగా మనం ఉండాలని, విజ్ఞాపన చేయాలని దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు మనందరికి అటువంటి కృపనిచ్చును గాక. ఈ ప్రార్థనలన్నీ దేవుడి యొక్క హృదయం కలిగి, క్రీస్తు కలిగిన భారం, ఆయన ఎలాగైతే తండ్రి దగ్గర కుడిపార్శ్వ నుండి మనందరి కోసం యాజకత్వం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరం యాజకుడే ఉన్నాడంట, నిరంతరం యాజకత్వం చేస్తున్నాడని, నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు ఇతరుల కోసం. అలాగే మన హృదయం కూడా మనం చూస్తున్న ఇతర వ్యక్తుల కోసం, అది మనం పనిచేసే దగ్గర కానీ, మనం ప్రయాణం చేసే దగ్గర కానీ, మనం నివసిస్తున్న దగ్గర కానీ, ఇతర వ్యక్తుల యొక్క అవసరతలు తెలుస్తున్నప్పుడు అవసరతలు పట్టుకుని, వాళ్ళ జీవితాల్లో ఉన్న సమస్యలు పట్టుకుని, చాలా మంది మన దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు, బ్రదర్ ఇది నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇది, నా ఆరోగ్య పరిస్థితి ఇది, లేకపోతే నా ఆర్థిక పరిస్థితి ఇది అని చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకుని, ఆ అవసరతను పట్టుకుని, ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో ఉన్న సమస్యను పట్టుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగేవాళ్ళుగా, వెతికేవాళ్ళుగా
మాటి మాటికి సిగ్గు విడిచి వెళ్ళి తట్టేవాళ్ళుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి విజ్ఞాపన ఆత్మ, అలాంటి ప్రార్థన ఆత్మ మనందరికీ దేవుడు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. థాంక్ యూ బ్రదర్.